అయితే మరి ట్రీట్మెంట్స్ అన్నీ మహిళలకి సాధారణంగా వస్తాయి కాబట్టి మహిళలు అన్ని కేటగిరీస్‌లోనూ మిడిల్ క్లాస్ ఉంటారు. ఖర్చు పెట్టేవాళ్ళు, పెట్టలేని వాళ్ళు ఉంటారు. తగ్గిపోతదిలే అని నిర్లక్ష్యం చేస్తారు. ఖర్చు పెట్టలేక చాలామంది. అవును. అలాంటి వాళ్ళకి మరి అందుబాటులో ఉంటుందా ఈ ట్రీట్మెంట్? డెఫినెట్‌గా అందుబాటులో ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము యాంటీబయాటిక్స్‌తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. యాంటీబయాటిక్స్ ఇప్పుడు కంటిన్యూస్‌గా 7 డేస్ వాడాల్సి వస్తది. దానికి ముందు చాలా ల్యాబొరేటరీ టెస్ట్‌లు అవ్వచ్చు. మళ్ళీ మనకి స్కాన్స్ అవ్వచ్చు. ఇవన్నీ డయాగ్నోస్టిక్. కాకపోతే అన్ని కేసెస్‌లో అన్ని డయాగ్నోసిస్‌లు అవసరం ఉండకపోవచ్చు కదా! సో, ఇట్లా చూసుకుంటే అందుబాటులోనే ఉంటుంది డెఫినెట్‌గా. యోని పిచ్చు అనేది మైల్డ్‌కి సరిపోతుంది. యాక్చువల్‌గా యోని పిచ్చు, యోని ప్రక్షాళన, ఉత్తరవస్తి ఇవి 3 ట్రీట్మెంట్స్ ప్రతి విమెన్‌కి కూడా చాలా ఈజీగా అంటే ఓరల్ మెడికేషన్ లేకుండా కూడా ఇవి చేయించుకుంటే సరిపోతుంది. ఓకే. మైల్డ్, మోడరేట్, సివియర్. ఓకే. మైల్డ్ అనేది యోని పిచ్చు చాలా తక్కువ కాస్ట్‌కి అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఒక 300-500 లోపు ఖర్చు అవుతుంది. ఓకే. యోని ప్రక్షాళన అనేది మనకి 1500-3000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే మెడికేటెడ్ ఆయిల్స్ ఒక 1 లీటర్ వరకు వాడతారు. 1 లీటర్ కన్నా ఎక్కువే వాడతారు అనమాట. సో ఆయుర్వేదిక్ ఆయిల్స్ కాస్ట్ని బట్టి మనకి ఒక 1500-2000 వరకు అవుతుంది అనమాట. ఇంకా ఉత్తరవస్తి అనే ట్రీట్మెంట్ ఇవన్నీ కలిసే ఉంటాయి. ఉత్తరవస్తి అనే ట్రీట్మెంట్ మైల్డ్, మోడరేట్ కాకుండా సివియర్ ఉంటుంది. ఈ సివియర్ కేసెస్లో ఏంటంటే ఉత్తరవస్తి వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే యూట్రస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో యూట్రస్ని కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది కనుక ఈ 3 చేస్తారు. ఎలా లేదన్నా పర్ డే వాళ్ళకి ఈ 3 చేసినా ఒక 3000 అంతకు మించి ఖర్చు అవ్వదు. పర్ డే చెప్తున్నాను 3000. అలా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు గైనపున్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు మైల్డ్ కేసెస్కి వాళ్ళు ఒక 15 డేస్ వాడితే సరిపోతుంది. అది అరౌండ్ 1500 ఉంటుంది. అట్లానే మోడరేట్ వాళ్ళు అనుకోండి అదే ఒక 3 months వాడచ్చు, 2 months వాడచ్చు. సో మంత్కి వాళ్ళకి ఒక 3000 ఖర్చు అయినా 3 monthsకి చూస్తారు ఒక 9000 ఖర్చు అవుతుంది. కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది యూస్ చేస్తే సరిపోతుంది. అట్లాగే ఉత్తరవస్తి రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా అట్లీస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం డాక్టర్ని కలిసినప్పుడైనా సరే ఒక 3 days అయినా సరే యోని ప్రక్షాళన, ఉత్తరవస్తి 2 చేయించుకొని తర్వాత వాళ్ళు ఈజీ టు యూజ్ ఎట్ హోమ్ అనేటట్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు యోని పిచ్చు లాస్ట్ది. ఓకే. మీరు వాళ్ళకి అలా ట్రైన్ చేస్తారు? ట్రైన్ చేస్తాం. సూపర్. ట్రైన్ చేస్తాం. సో ఈ రోజుల్లో నిష్ఠా గారు ఎక్కువ మంది యంగ్స్టర్స్ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము PCOD. అబ్బా పాపం ఎంత ఇబ్బంది పడతారో, హెయిర్ ఫాల్ అయిపోతుంది, పుట్ ఆన్ అయిపోతారు, మ్యారేజ్ కూడా అవ్వదు, ఈ మెంటల్ టెన్షన్కి డిప్రెషన్ కూడా వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం చెప్పండి. జనరల్గా PCOD అనేది మెటబాలిక్ డిజార్డర్ అంటే ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయ్యే డిసీజెస్ అన్నిటిని మెటబాలిక్ డిజార్డర్ అని అంటారు. ఎందుకంటే మనం ఏం తింటామో అది మనకి అరిగి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. PCOD ఈ డిసీజెస్ ఏంటంటే మధ్యలో ఆగిపోతుంది. ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. డైజెషన్ మధ్యలో ఆగిపోతుంది. ఎగ్జాంపుల్ రైస్ పెడతాం. మనం రైస్ పెట్టి అది కుక్ అయిన తర్వాత రైస్ అయ్యాక మనం తింటాం. బియ్యం తినలేము, మధ్యలో ఆపేసింది తినలేము కదా. సో మన బాడీలో ప్రతి సెల్, ఈ బాడీ అంతా న్యూమరస్ సెల్స్ ఉంటాయి, చాలా సెల్స్ ఉంటాయి. సో అది సెల్లార్ లెవెల్కి వెళ్ళేటప్పటికి డైజెషన్ అంటే మనం ఫుడ్ బోలస్ ఏదైతే తీసుకుంటామో అది బ్లడ్లోకి వెళ్ళి ఆ బ్లడ్ నుంచి అంటే డైజెస్ట్ అయిన ఫుడ్ గ్లూకోజ్, ఇప్పుడు గట్లో డివైడ్ అయ్యేది ఏంటి? గ్లూకోజ్, నెక్స్ట్ అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ ఏమో ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అవుద్ది. ఇది అంతా కూడా ఏంటంటే బ్లడ్లోంచి అన్ని ఏరియాస్కి తిరుగుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా తీసుకునేటప్పుడు ప్రతి సెల్ తీసుకుంటుంది ఇది ఫుడ్, తీసుకొని మళ్ళీ అది వండుకుంటుంది. అంటే గ్లూకోజ్ పైరువేట్ కింద మారి పైరువేట్ నుంచి ఎనర్జీ కింద జనరేట్ అవుద్ది కదా, ATP వరకు. అలాగే ఫ్యాట్స్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత మళ్ళీ ATP ఫామ్ అవుద్ది. అలాగే ప్రోటీన్, అమైనో యాసిడ్స్, తర్వాత లాస్ట్లో మళ్ళీ మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఈ ప్రొసీజర్లో మనం ఏదైతే పిల్లలు ఈ టైంలో ఇప్పుడు కరెక్ట్గా PCOD ఎప్పుడు వస్తుందండి? మెనార్క్ వరకు బాగానే ఉంటారు చక్కగా, వాళ్ళు 14 years వరకు వాళ్ళు గేమ్స్లో ఉంటారు, అవుట్డోర్ గేమ్స్ ఆడతారు చక్కగా. కానీ 14 years తర్వాత కరెక్ట్గా అదే టైంలో 10th, ఇంటర్ వస్తాయి కదా, ఆ ఏజ్లో కూర్చొనే ఉంటారు ఆడపిల్లలు
ఎక్కువసేపు అంతే కదా, కాలేజెస్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొనే ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఎక్కువైపోయి, సో వాళ్ళు కూర్చొనే ఉంటే బాడీ ఏంటంటే ఒక సర్టెన్ స్టేజ్, అంటే ఇప్పుడు ఈ డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా కూడా ఇదంతా మనకి ఏంటంటే ఎస్టెల్ కోయ్ అంటారు. సో అది ఫామ్ అవుతుంది, అది ప్రోటీన్ అవ్వచ్చు, ఫ్యాట్ అవ్వచ్చు, గ్లూకోజ్ అవ్వచ్చు, ఏ రూపంలో మీరు రైస్ తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, ఏమైనా తినొచ్చు, ఇవన్నీ కలిపి ఎస్టెల్ కోయలని అదొక అది ఒక ఇది ఫామ్ అవుతుంది అనమాట. అది ఫామ్ అయిన తర్వాత బాడీ అనేది డెసిషన్ తీసుకుంటుంది, దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలా, లేకపోతే ఫ్యాట్ దేని కింద కన్వర్ట్ చేయాలి, కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేయాలా, దేని కింద కన్వర్ట్ చేయాలి, అది డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు డిసైడ్ చేస్తుంది, మనం కూర్చొనే ఉన్నాం అనుకోండి, ఆల్రెడీ మన బాడీలో ఇనఫ్ ఏటీపీ ఉంటుంది, కానీ అది అస్సలు మనం యూస్ చేయలేదు, మనం కూర్చొనే ఉన్నాం అంతే కదా. మనం స్కిప్పింగ్ ఆడామనుకోండి చాలా ఎనర్జీ లాస్ అవుతుంది, వాకింగ్ చేస్తే చాలా ఎనర్జీ లాస్ అవుద్ది, కూర్చొనే ఉన్నాం ఏసీ రూమ్లో మన ఎనర్జీ అలానే ఉంటుంది కదా. సో మనం అంటే ఎనర్జీ ఉన్నప్పుడు ఇంకొక కొంచెం బాడీ ఎనర్జీ తీసుకురాదు, అండ్ ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్ కింద ఫామ్ చేస్తుంది, అంటే కొవ్వు. సో కొవ్వు ఫామ్ అవటం వల్ల వీళ్ళు లావ్ అవుతారు. ఓకే, రెండోది ఏంటంటే సాల్ట్. ఎంత లాజిక్ ఉందండి బాడీలో. సాల్ట్ ఎట్లా అంటే ఇప్పుడు అందరూ అంటారు సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి, సోడియం ఆపేయమంటారు ఆయుర్వేదిక్ డాక్టర్స్, న్యాచురోపతి డాక్టర్స్, కానీ సోడియం లెవెల్స్ ఆగిపోతాయని. సాల్ట్ అంటే NaCl, సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ MgCl, పొటాషియం క్లోరైడ్ MgCl. Cl అనేసరికి క్లోరిన్ ఇట్స్ అ బ్లీచింగ్ ఏజెంట్, బాడీలోకి వెళ్ళాక డ్రై అవుద్ది కదా. అండ్ దట్టు మనకి ఈవెన్ WHO పరంగా చూసినా రోజుకి తినాల్సిన సాల్ట్ 2.3 grams to 3 grams అంతే, 2.5 grams అంటే ఇంత వస్తుంది రోజుకి పర్ డే. మనం రోజంతా కలిపి మార్నింగ్ టిఫిన్ ఒకవేళ ఇడ్లీనే తీసుకున్నారు, ఆయిల్లెస్ తీసుకున్నారు, ఇడ్లీ తీసుకున్నారు, డ్రై ఫ్రూట్స్ తిన్నారు, లేకపోతే ఏవో సలాడ్స్ తిన్నారు, ఇట్లాంటివన్నీ తీసుకున్న సాల్ట్ ఆపరు. సాల్ట్ ఒక 10 grams డ్రంప్ అవుతూ ఉంటుంది లోపలికి. మీరు చెప్పింది అయితే ఫస్ట్ మీల్లోనే అయిపోద్ది కదా 2.3 grams అంటే. సో ఈ సాల్ట్ అంతా లోపలికి వెళ్ళిన తర్వాత క్లోరైడ్ ఏంటంటే మ్యూకస్ అని చెప్పాను కదా, యాక్చువల్గా అందరి బాడీలో మ్యూకస్ ఉంటుంది, ఆ మ్యూకసే గట్టిగా అయిపోతే కొలెస్ట్రాల్ అనమాట, థిక్ అయిపోతే కొలెస్ట్రాల్. సో మ్యూకస్ అనేది ప్రతి చుట్టూ, అంటే ప్రతి సెల్ చుట్టూ ఒక లేయర్లా ఫామ్ అవుతుంది, ప్రతి టిష్యూ చుట్టూ లేయర్లా ఫామ్ అవుతుంది, జాయింట్ స్పేస్లో ఉంటుంది. సో అంతా మ్యూకసే. ఇది ఏంటంటే క్లోరిన్ దాన్ని ఫ్లోరాని థిక్ చేస్తుంది, ఎండిపోతుంది. ఓకే, సో అట్లానే బ్లడ్ కూడా థిక్ అవుద్ది, మజిల్ థిక్ అవుద్ది. సో ఫస్ట్ ఈ ఆడపిల్లల్లో PCOD ఉంది చూడండి, ఈ ఏరియాలో ఏంటంటే ఇది ఎండిపోయేటప్పుడు దాంట్లోనే వాటర్ ఉంటుంది కదా, అది మనకి వాటర్లా సిస్ట్లా ఫామ్ అవుద్ది. సిస్ట్ అంటే ఏంటంటే అది మనకి గర్భాశయంలో వచ్చే ప్రాబ్లం కాదు, డైజెస్టివ్ సిస్టంలో వచ్చే ప్రాబ్లమ్. సో అక్కడ ఏంటంటే సిస్టులు ఫామ్ అవుతాయి. ఓకే, ఆ సిస్ట్ నిజం చెప్పాలంటే చాలా ఈజీగా తగ్గించవచ్చు. వీళ్ళు డాన్స్ చేసిన, ఒక స్కిప్పింగ్ చేసిన, రెగ్యులర్గా వీళ్ళు డాన్సింగ్, ఏదైనా ఎనీ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఆడపిల్లలకు ఉండాలి. అది సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఈ రెండు ఉంటే అసలు వాళ్ళకి PCOD అన్న ఇది అసలు వాళ్ళకి ఉండదు. సరే వచ్చింది, అది మందులు వాడుతున్నారు తగ్గట్లేదు, అప్పుడు ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిందే, ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు కావాలి కనుక వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ కావాలి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఊరికే హార్మోన్స్ డంప్ చేసుకొని యూజ్ లేదు. ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్ కూడా మీకు నేను చెప్పినట్టు మ్యూకస్ ఉంటుంది. హార్మోన్స్ అంతా వాటరే కదా, బ్రెయిన్లో, పిట్యూటరీ గ్లాండ్లో. గ్లాండ్స్ అంటే ఏంటి, చాలా జెల్లీగా మ్యూకస్తో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఓవర్ సాల్ట్ తీసుకుంటామో, ఇంకొకటి ఏంటంటే ఆ ఏజ్ వాళ్ళు చాట్, పానీపూరి అని రోజు తింటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు డంప్ చేసుకుంటారో ఆ క్లోరిన్ వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ డ్రై అయిపోతాయి. సో మీకు డ్రై అవ్వటం వల్ల సిగ్నలింగ్ ఉండదు. సో ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని అంటారు. ఆ వర్డ్ పదంకి కరెక్ట్ అంటే అర్థం చేసుకోవాలి మనం. అది డ్రైనెస్ అనమాట. వీళ్ళు బయట నుంచి లావుగా ఉంటారు, లోపల ఇంటర్నల్ డ్రైనెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంటర్నల్ డ్రైనెస్ పెరిగిపోవటం వల్ల ఎండోమెట్రియం ఎండిపోతూ ఉంటుంది. ఎండోమెట్రియం అంటే చాలా జెల్లీలా ఉండాలి. ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతుంది కదా, అది ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. అది చాలా జెల్లీలా ఉండాలన్నమాట నార్మల్గా. అప్పుడైతేనే కరెక్ట్గా పీరియడ్ వస్తుంది, ప్రతి మంత్ పీరియడ్ వస్తుంది. ఎగ్స్ ప్రతి మంత్ ఎగ్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే ఇంటర్నల్ డ్రైనెస్ అంటే హార్మోన్స్ ఎలా ఎండిపోతాయో, గ్లాండ్ ఎండిపోద్ది. సో హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు, తక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అట్లానే ఇంటర్నల్గా మనకి ఒక్కొక్కటి అన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి. అంటే ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది, సిస్ట్లు పెద్దవైపోతాయి, ఓవరీస్ కూడా డ్రై అయిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే
వాళ్ళు పర్మనెంట్గా ఇన్ఫర్టిలిటీలోకి వెళ్ళిపోతారు. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. పీసీఓడి వచ్చిందని భయపడిపోయి మెడిసిన్స్ కోసం పరిగెత్తక్కర్లేదు. ఈవెన్ దేనికి అసలు పీసీఓడి అనేసరికి ఫస్ట్ మదర్స్ చాలా టెన్షన్ పడిపోతున్నారు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో పీసీఓడి ఉంది. సో వాళ్ళు టెన్షన్ పడకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడపిల్లలకు కూడా అవేర్నెస్ ఉండాలి. ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు అందరూ మోడర్న్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎక్సర్సైజ్ చేయండి, ఎక్కువ డంప్ చేయొద్దు ఫుడ్. వీళ్ళు ఏంటంటే ఎక్కువ రైస్ అది తినేస్తారు అంతే కదా. సో రైస్ ఎక్కువ తింటారు, సాల్ట్ ఎక్కువ తింటారు, అన్నీ తింటారు. సో ఎక్కువ డంప్ చేసేయటం వల్ల కూర్చొని లావైపోవడం వల్ల ఎనర్జీ స్పెండ్ అవ్వకపోవడం వల్ల అదంతా కూడా కొలెస్ట్రాల్ కింద మారిపోతుంది, కొవ్వు కింద మారిపోతుంది, లావ్ అయిపోతున్నారు, వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువైపోతుంది, ఇట్లాంటివన్నీ అవుతాయి. ఈవెన్ హెయిర్ కూడా అంతే, హెయిర్ ఫాల్ అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం. సో చూసారు కదండి, పీసీఓడి వచ్చిందని ఆడపిల్లలతో పాటు వాళ్ళ మదర్స్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ గారు ఎంత చక్కటి మాట చెప్పారండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా నా దగ్గరికి రండి, మెడిసిన్స్ మింగండి అని చెప్తారు, కానీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందంట. ఇది ఒక పీసీఓడి ఉన్న వాళ్ళకే కాదు, మిగిలిన వాళ్ళు కూడా మార్చుకుంటే మంచిది.